హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన భారతదేశంలో చాలా దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాల్లో ఎన్నో రహస్యాలు, భయానకమైన కథలు, స్పిరిచువల్ పవర్స్తో నిండి ఉన్నాయి. ఈరోజు మన వీడియోలో దెయ్యాలని వదిలించే కొన్ని టెంపుల్స్ గురించి తెలుసుకుందాం, అది కూడా మన భారతదేశంలో. జనరల్గా మనం ఏ గుడికి వెళ్ళినా మన మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. మన చుట్టూ ఉన్న వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ కొంచెం సేపు కూర్చొని ఆ టెంపుల్లో ఇచ్చిన ప్రసాదంని తిని దేవునికి దండం పెట్టుకొని బయటికి వస్తాం. బయటికి రాగానే మన మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కానీ ఇప్పుడు నేను మీకు చెప్పబోయే టెంపుల్స్ చాలా డిఫరెంట్. ఈ టెంపుల్స్ లోపల కేవలం దెయ్యం పట్టిన వాళ్ళే ఉంటారు. ఆ టెంపుల్స్ లోపల ఎవరు ఏమీ తినరు, తాగరు. టెంపుల్స్ లోపలికి వెళ్ళగానే మనకు తెలియకుండానే మన ఒంట్లో భయం పుడుతుంది. అసలు అంత భయంకరమైన టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ టెంపుల్స్లో ఏ దేవుణ్ణి పూజిస్తారు అన్న విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం మిస్టరీస్. మెహందీపూర్ బాలాజీ టెంపుల్. ఈ టెంపుల్లో దెయ్యాల్ని వదిలిస్తారు అని మన ఇండియాలో చాలామంది నమ్ముతారు. ఈ టెంపుల్ లోపలికి వెళ్లే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు. ఎందుకంటే ఆ టెంపుల్ లోపల ఎక్కువగా దెయ్యం పట్టిన వాళ్ళే ఉంటారు. ఈ టెంపుల్ రాజస్థాన్లో దౌసా అనే డిస్టిక్లో ఉంది. ఆ టెంపుల్ లోపలికి వెళ్ళగానే మనకి తెలియని ఏదో నెగిటివ్ ఎనర్జీ మన చుట్టూ ఉన్నట్టు అనిపిస్తుంది అని అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. ఈ టెంపుల్ లోపల దేవుడు వచ్చి హనుమంతుడు. అక్కడ ఉన్న ప్రజలు హనుమంతుణ్ణి బాలాజీ అని పిలుస్తారు. అందుకే ఆ టెంపుల్ లోపలికి వెళ్ళగానే జై బాలా జై బాలా అని గట్టిగట్టిగా అరుస్తారు. ఈ టెంపుల్ లోపల ఉన్న విగ్రహం 1000 సంవత్సరాల కన్నా పాతది అని చెప్తున్నారు. అంతేకాదు, ఆ విగ్రహాన్ని ఏ కళాకారుడు సృష్టించింది కాదు, స్వయంగా కనిపించింది అని అక్కడ ప్రజలు చెప్తున్నారు. ఆ టెంపుల్ లోపలికి రోజు వేలాది మంది భక్తులు వాళ్ళని పట్టి పీడిస్తున్న దెయ్యాల బారి నుండి విముక్తి పొందడానికి వస్తారు. ఈ టెంపుల్ని 20th సెంచరీలో రీమోడల్ చేశారు. ఈ టెంపుల్ గురించి తెలుసుకోగానే మీలో ఎవరైనా దెయ్యాల మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ టెంపుల్కి వెళ్ళాలి అని అనుకుంటున్నారా? టెంపుల్ లోపలికి వెళ్ళాలి అన్నా, అక్కడ ఉన్న దేవుణ్ణి దర్శించుకోవాలన్నా కొన్ని పద్ధతులని మనం పాటించాల్సి ఉంటుంది. మనం ఏ గుడి లోపలికి వెళ్ళినా అక్కడ గంట కొట్టి దేవుణ్ణి దర్శించుకొని అక్కడ ఉన్న ప్రసాదాన్ని తీసుకొని ప్రశాంతంగా కూర్చొని బయటికి వస్తాం. కానీ ఈ గుడి లోపల అడుగు పెట్టగానే దెయ్యం పట్టిన వాళ్ళ అరుపులు, వాళ్ళ ఏడుపులే మనకు వినిపిస్తాయి. మనకు తెలిసి దేవుణ్ణి దర్శించుకోవటానికి వెళ్ళినప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టడం కోసం స్వీట్స్, అరటిపళ్ళు వంటివి తీసుకొని వెళ్తాం. కానీ ఈ టెంపుల్ లోపలికి అట్లాంటివేమీ తీసుకొని వెళ్ళకూడదు. టెంపుల్ బయట కొన్ని స్వీట్ షాప్స్ ఉంటాయి. వాళ్ళు మనకి స్వీట్స్ అమ్మడానికి ట్రై చేస్తారు. కానీ మనం వాళ్ళ దగ్గర ఏమీ కొనుక్కొని లోపలికి తీసుకొని వెళ్ళకూడదంట. ఆ స్వీట్స్ అమ్మే వాళ్ళ దగ్గర బ్లాక్ కలర్లో రౌండ్గా ఒక స్వీట్ ఉంటుంది. దాని పేరేంటో కరెక్ట్గా తెలీదు. ఆ స్వీట్ ఒకటి టెంపుల్ లోపలికి తీసుకొని వెళ్ళాలి. ఆ బ్లాక్ కలర్లో ఉన్న స్వీట్ మనం తినటానికో లేదా దేవుడికి నైవేద్యంగా పెట్టడం కోసమో కాదు. ఆ స్వీట్ని తీసుకొని టెంపుల్ లోపల ఒక ప్లేస్లో మంట ఉంటుంది. అందులో ఆ స్వీట్ని మన చుట్టూ 5 సార్లు తిప్పి ఆ మంటల్లో వేసేయాలి. అలా చేయటం వల్ల మన ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది, మన కష్టాలు దూరం అవుతాయని అక్కడ ప్రజలు చెప్తున్నారు. ఈ టెంపుల్ లోపల 4 గదులు ఉంటాయి. ముందు ఉన్న 3 గదులలో బాలాజీ, భైరవ అండ్ ప్రేతరాజ్ అనే దేవుళ్ళు ఉంటారు. 4వ గదిలోకి వెళ్ళాలి అంటే మనం చాలా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఆ గదిలోనే దెయ్యం పట్టిన వాళ్ళకి పూజలు చేస్తారు. వాళ్ళు చాలా వింతగా ప్రవర్తిస్తారు. తలను గట్టిగా గోడకు వేసి గుద్దుకుంటారు. గట్టిగా అరుస్తూ ఉంటారు. కొంతమంది ఏడుస్తూ ఉంటారు. ఆ దెయ్యాలను వదిలించే పూజలో దెయ్యం పట్టిన వాళ్ళని గట్టిగా కొడతారు, వేడినీళ్ళు వాళ్ళ ఒంటి మీద వేస్తారు. ఇన్ని చేస్తున్నా వాళ్ళు నవ్వుతూ ఉంటారు. ఇక్కడ ఉన్న పూజారులు మంత్రాలు చదువుతూ ఆ దెయ్యాలని వదిలిస్తారు. ఒకవేళ ఆ గుడికి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే 7 రోజుల ముందు నుంచి నాన్ వెజ్ తినకూడదు. ఆ టెంపుల్ లోపల ఎవరేమిచ్చినా తినకూడదు, తాగకూడదు. ఆ టెంపుల్ లోపల మనకు తెలియని వాళ్ళతో మాట్లాడకూడదు. ఎవరిని డైరెక్ట్గా చూడకూడదు. మెయిన్గా ఆ టెంపుల్ నుంచి బయటికి వస్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నట్టు ఉంటుంది. కానీ వెనక్కి తిరగకుండా బయటికి వచ్చేయాలి అంట. ఎందుకంటే అలాగా దెయ్యాలు మనల్ని పిలుస్తూ ఉంటాయి. ఒకవేళ మనం వెనక్కి తిరిగితే ఆ దెయ్యాలు మనల్ని ఆవహించే అవకాశం ఉంది అని అక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు. అంతేకాదు, ఆ టెంపుల్ బయట మనం ఏమైనా ఫుడ్ కానీ వాటర్ కానీ కొనుక్కున్నా ఆ ఊరు దాటక ముందే వాటిని తినేయాలి. ఆ ఊరిలో నుంచి కనీసం వాటర్ కూడా మనతో తెచ్చుకోకూడదు. ఒకవేళ ఏమైనా ఉంటే ఆ ఊరిలోనే పాడేయాలి అని చెప్తున్నారు. అండ్ చాలా ఇంపార్టెంట్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వీలైనంత వరకు ఈ టెంపుల్కి వెళ్లకుండా ఉంటే మంచిది. ఒకవేళ వెళ్ళినా కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
నెక్స్ట్ దత్తాత్రేయ టెంపుల్. ఈ టెంపుల్ కర్ణాటకలో గంగాపూర్ అనే ఊరిలో ఉంది. ఈ టెంపుల్లో ఉన్న దేవుడి పేరు దత్తాత్రేయుడు. ఈ గుడికి కూడా చాలామంది జనాలు వస్తారు. అందులో సగం మంది దెయ్యాన్ని వదిలించుకోవటం కోసం వస్తారు. ఈ గుడిలో ఎప్పుడు పడితే అప్పుడు దెయ్యాలని వదిలించరు. కేవలం అమావాస్య రోజు లేదా పౌర్ణమి రోజు, ఈ 2 రోజులే భూత వైద్యం చేస్తారు. ఈ టెంపుల్లో మహేంద్రపూర్ బాలాజీ టెంపుల్లో దెయ్యం పట్టిన వాళ్ళని కొట్టడం లేదా వాళ్ళ మీద వేడి నీళ్లు పోయటం వంటివి చేస్తారు. కానీ ఈ టెంపుల్లో అలాంటివేమీ చెయ్యరు. అమావాస్య రోజు పొద్దున్న 11:30కి మంత్రాలు చదవటం స్టార్ట్ చేస్తారు. ఆ టైంకి దెయ్యం పట్టిన వాళ్ళని ఒక చోట కూర్చోబెడతారు. ఆ మంత్రాలు వినంగానే దెయ్యం పట్టిన వాళ్ళు అరవటం స్టార్ట్ చేస్తారు. కొంతమంది లెగిసి ఎగురుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు లేదా నవ్వుతారు, వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్ జరిగే టైంలో ఆ టెంపుల్ చాలా భయంకరంగా ఉంటుంది చెప్తున్నారు. ఆ మంత్రాలన్నీ చదవటం పూర్తయ్యేసరికి దెయ్యం పట్టిన వాళ్ళు స్పృహ తప్పి పడిపోతారు. ఒక 20 to 30 minutes తర్వాత వాళ్ళు లెగుస్తారు. అప్పుడు వాళ్ళ ఒంట్లో ఉన్న దెయ్యం వదిలి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ చొట్టనిక్కర భగవతి టెంపుల్. ఈ టెంపుల్ కేరళలో ఎర్నకులం అనే డిస్ట్రిక్ట్లో ఉంది. ఈ గుడిలో అమ్మవారిని పూజిస్తారు. కానీ దెయ్యం పట్టిన వాళ్ళని ఈ గుడిలో బాగు చేయరు. ఈ గుడికి ఎదురుగా ఇంకొక గుడి ఉంటుంది. అది కూడా అమ్మవారి గుడే, కానీ అక్కడ భద్రకాళి అమ్మవారిని పూజిస్తారు. ప్రతిరోజు రాత్రిపూట ఈ భద్రకాళి అమ్మవారికి పూజలు చేస్తారు. ఆ టైంలోనే దెయ్యం పట్టిన వాళ్ళని అమ్మవారి ముందు కూర్చోబెడతారు. టెంపుల్లో కూడా దెయ్యం పట్టిన వారిని కొట్టడం, వాళ్ళని శిక్షించడం వంటివేమీ చెయ్యరు. కానీ ఆ టెంపుల్ లోపల ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి ఒక మేకుని కొట్టాలి, అది తలతో. దెయ్యం పట్టిన వాళ్ళు వాళ్ళ తలతో మేకుని చెట్టు లోపలికి కొట్టాలి. అలా చేయటం వల్ల దెయ్యం మనిషి శరీరం వదిలి పరమాత్మలో కలుస్తుంది అని వాళ్ళ నమ్మకం. అలా ఈ చెట్టుకి 1-2 మేకులు కాదు, కొన్ని వేల మేకులు కొట్టి ఉంటాయి. ఒక్కొక్క మేకు ఒక్కొక్క ఆత్మతో సమానం. ఎన్ని మేకులు కొట్టినా ఆ చెట్టులో ఎప్పటికప్పుడు ప్లేస్ పెరుగుతూనే ఉంటుంది. ఫ్రెండ్స్, దెయ్యాలను వదిలించే టెంపుల్స్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకున్నా. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ఎన్నో మిస్టరీస్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.